శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురువులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తుల రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తుల రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపచేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులారాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. రాశిలోనే ఉండడం వల్ల గురుగారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. తృతీయంలో కేతు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారు ఇక్కడ నీచిపడి ఉంటారు కాబట్టి అంత చాలా బాగుంటారు అని చెప్పడానికి రాకపోయినా మాతృవర్గ రీత్యా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే గృహము రీత్యా కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాలు అతి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా, ఎవరికి తెలియకుండా రహస్య జీవితంలో ఉందామా, ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా మీరు ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. గురువు గారి యొక్క స్థితి మీకు చాలా అద్భుతమైన ఆలోచనల్ని ఇస్తోంది. అలాగే చంద్రగమనము కూడా చాలా చాలా బాగుంది. మంచి ధైర్యాన్ని ఇస్తోంది, సాహసాన్ని ఇస్తోంది, మంచి ఆలోచనని ఇస్తోంది, దైవభక్తిని ఇస్తోంది, ధనాన్ని ఇస్తోంది, పరువుని ఇస్తోంది, ప్రతిష్టని ఇస్తోంది. 10 మందిలో మీకు ఎక్కడా కూడా పరువు ప్రతిష్టలు తగ్గకుండా అనేక విధాల మంచి జరుగుతూ ఉంది. అయితే ఈ వార అంతంలోనే గురువు గారి యొక్క సంచారము
ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా గురువుగారు చాలా చాలా బాగుంటారు, సందేహమే లేదు. కానీ చంద్రుని యొక్క స్థితి చతుర్థంలోకి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారితో కలిసి ఉంది. ఈ లలిత కళల పట్ల అభిరుచి ఉన్న వారికి, లలిత కళలలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనస్సు నిలకడ ఉండదు, ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం అన్నమాట. అలాగే విద్యార్థులు కష్టపడి చదవండి, కష్టానికి ప్రాధాన్యతనివ్వండి. స్త్రీలు కూడా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడము, దుర్గా నామం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితాలు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా కొంత ఓర్పు కలిగి ఉండాలి. వివాహాది శుభకార్యాలు మంచిగా జరుగుతాయి. మీకు ఇంకా ఎవరికైనా కూడా వెళ్ళి సహాయ సహకారాలు అందించేటంత శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. అనేక విధాలుగా శుభకార్యాలలో పాల్గొనడము, మీ ఇంట శుభకార్యాలు జరగడము, అలాగే దైవ బలం పెరగడము, మాట పరపతి పెరగడము, ధన ఆదాయాలు పెరగడము, 2-3 రకాల ఆదాయాలు మీరు పొందగలగడము, ఉద్యోగ జీవితంలో సంతృప్తిగా ఉండడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా ఆనందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు, రవి గారు నీచలో ఉన్నారు. 2 గ్రహాలు నీచలో ఉన్నాయి. సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలన గాని, అంటే పరిపాలన అంటే ఏదో రాజకీయాలనే కాదు, లేకపోతే గవర్నమెంట్ నడపడం అనే కాదు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటిని సమర్థవంతంగా చూసుకోవడం. ఒక కార్యాలయం ఉందనుకోండి, మీరే అందులో అధిపతి అయినట్టయితే ఆ కార్యాలయాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవడం, ఇలాంటివి ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. ఇది ఇక్కడ ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కాస్త సమర్థవంతమైన వారిని మీ దగ్గర పెట్టుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ అయినా మీరు ఆ పరిపాలనని కొనసాగించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ బాగున్నారు. అనేక రకాలుగా మీకు మనస్సు చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శని గారికి, శుక్రాచార్యుల వారికి, రవి గారికి కూడా స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.